హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ కిలాడి లేడీ భర్తతో కలిసి సినిమా రేంజ్ లో హానీ ట్రాప్ కు పాల్పడింది. బాధితుడిని కిడ్నాప్ చేసి నగ్నంగా వీడియోస్ తీసింది, ఆపై బ్లాక్మెయిల్ చేసింది. ఆమె భర్తతో పాటు మరో ముగ్గురితో కలిసి పక్కా స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది. కూకట్పల్లిలోని కింగ్స్ క్వీన్ పబ్ లో డాన్సర్ గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ యువకుడిని టార్గెట్ చేసి మద్యం మత్తులో ఉంచి వారి నుంచి డబ్బును వసూలు చేసింది. అయితే వీడియోను చూపించి బ్లాక్మెయిల్ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ వ్యవహారం గత నెల 19వ తారీఖున సచిన్ దుబే కుకట్పల్లిలోని కింగ్ అండ్ క్వీన్ పబ్కి వెళ్ళాడు. అక్కడే పరిచయమైనటువంటి డింపుల్ యాదవ్తో మాట్లాడుతూ మద్యం మత్తులోకి వెళ్ళిపోయాడు. తన దగ్గర బండి లేదు, నన్ను డ్రాప్ చేయాలి అని చెప్పేసి తనకున్నటువంటి పరిచయంతో డింపుల్ యాదవ్ని డ్రాప్ చేయమని అడిగారు. అప్పటికే డింపుల్ యాదవ్ తన భర్త పవన్తో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ఎలా అయినా సరే సచిన్ దుబేని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని. ఆ తర్వాత పబ్ నుంచి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ఒక కారు అడ్డుగా వచ్చి మేము టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఆ స్కూటీని ఆపారు. ఆ తర్వాత సచిన్ దుబేని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి TG07 TR0277 వెహికల్లోనే నలుగురు వ్యక్తులు వచ్చి మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళమి అని చెప్పేసి సచిన్ దుబేని తీసుకువెళ్లారు. దాంతో అక్కడ నుంచి నారాపల్లి తీసుకువెళ్ళి వేరే మహిళతో సచిన్ దుబేని నగ్న వీడియోలు తీసి తనని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ వేశారు. తను మద్యం మత్తులో ఉండడము, తనకు ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వడంతో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. అక్కడే నారాపల్లిలో ముందుగా ఒక మహిళతో మాట్లాడి డబ్బులు ఇస్తాము నీకు, తన పక్కన ఉండి నగ్న వీడియోలు ఇద్దరిని కలిపి తీస్తాము అని చెప్పేసి ఆ మహిళకు ముందుగానే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఈ కారులో హరికృష్ణ, సాయి ప్రసాద్, సుబ్బారావు, డింపుల్ భర్త పవన్, అదేవిధంగా ఇంకొక ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం ఈ కారు హరికృష్ణ పేరు మీద ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే కారులో ఉన్నటువంటి ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. సుధారాణి ఎవరైతే మహిళ ఈ ఘాతకానికి పాల్పడిందో ఆ మహిళ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ముగ్గురిని హరికృష్ణ, సాయి ప్రతాప్, సుబ్బారావు, డింపుల్ యాదవ్, పవన్ ఐదుగురిని కూడా రిమాండ్కి పోలీసులు తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ కారులోనే సినిమా తరహాలో ఒక రెక్కీని నిర్వహించి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని క్షణం క్షణం కూడా తనని సచిన్ దుబేని ఫాలో చేసి డింపుల్ చెప్పినటువంటి ప్లాన్ ప్రకారమే భర్త ఇంప్లిమెంటేషన్ చేశాడు. అక్కడికి వెళ్ళగానే తనకి ఏం జరిగిందో ఏంటో తెలియలేదు. తను సచిన్ దుబే ఒక జ్యువెలరీ షాప్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆ జరిగినటువంటి ఆ వీడియోస్ అవన్నీ తీసిన తర్వాత తిరిగి పవన్ ఇదే కారులో సచిన్ ఇంటి దగ్గర అత్తాపూర్లో డ్రాప్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి తన మొబైల్కి నగ్న వీడియోలన్నీ వేరొక మహిళతో ఉన్నట్లు ఆ వీడియోలు చిత్రీకరించినవి పవన్ ఫోన్ నుంచి పంపించి సచిన్ దుబేని 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేదు అంటే సోషల్ మీడియాలో అంతా కూడా పెడతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. సచిన్ దుబే మొదట భయపడ్డాడు. ఆ తర్వాత తన దగ్గర 10 లక్షల రూపాయలు చెల్లించడానికి లేవు అని చెప్పేసి చెప్పిన వినకపోవడంతో 24న 19న ఘటన జరిగితే 24వ తారీఖున బంజారా హిల్స్ పోలీసులకు వచ్చి సచిన్ దుబే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేశారు. మరోవైపు ఈ ఘాతకానికి పాల్పడినటువంటి ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఐదుగురిని రిమాండ్కి పంపించారో ఆ వీడియోలు తీయడానికి సహకరించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కేవలము డబ్బు కోసమే ఈ ట్రాప్ చేసి ఆ తర్వాత గత కొన్ని నెలల నుంచి కూడా కింగ్ అండ్ క్వీన్ పబ్కి వెళ్తున్నటువంటి సచిన్ దుబేని పరిచయం చేసుకొని అక్కడ పబ్లో డాన్సర్గా పనిచేస్తున్నటువంటి డింపుల్ యాదవ్ ప్లాన్ ప్రకారమే తన దగ్గర డబ్బుల్ని వసూలు చేయడానికే తనని కిడ్నాప్ చేయించడము, ఆ తర్వాత నగ్న వీడియోలు తీయించడం, ఇదంతా ప్రధానంగా డింపుల్ యాదవ్ తన భర్త పవన్ ఇద్దరు ప్లాన్ ప్రకారమే చేసినట్లు అటు పోలీసులు గుర్తించారు. వాళ్ళని ప్రస్తుతం రిమాండ్కి పంపించారు. మిగతా ఇద్దరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. మొత్తానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ ఘటన ఇలాంటి ఘటనకి సంబంధించి కొంతమేరకు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. హనీ ట్రాపింగ్ పేరుతో ఎక్కువగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇదైతే మాత్రం ఇందులో ఉన్నటువంటి ఇద్దరిని కోసం కూడా పరారీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేస్తారు.